బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కు కన్నడ ప్రజల నుంచి పెద్ద షాక్ తగిలింది. గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం IFFI వేడుకల్లో ఆయన కాంతార సినిమా గురించి, రిషబ్ శెట్టి నటన గురించి మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు, చేష్టలు వివాదానికి దారితీశాయి. రణ్వీర్ సింగ్ వేదికపై మాట్లాడుతూ కాంతార సినిమాలో రిషబ్ శెట్టి నటన అద్భుతమని మెచ్చుకున్నారు. అయితే ఆ సినిమాలో రిషబ్ శెట్టి పూనకంతో ఊగిపోయే సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ ఆడదెయ్యం అని సంబోధించారు. అంతేకాదు కళ్ళను వంకరగా పెట్టి నాలుక బయటకు తీసి ఆ పాత్రను ఇమిటేట్ చేశారు. వేదికపై ఉన్న రిషబ్ శెట్టి దానికి నవ్విన కన్నడ ప్రజలు మాత్రం హర్ట్ అయ్యారు. తమ ఇలవేల్పు అయిన గులిగా దైవం సోదరి చౌండీని అలా దెయ్యంతో పోల్చడం, వెటకారంగా అనుసరించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో రణ్వీర్ కు వ్యతిరేకంగా ట్రోల్స్ మొదలయ్యాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన రణ్వీర్ సింగ్ వెంటనే స్పందించారు. ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెడుతూ క్షమాపణలు చెప్పారు. నా ఉద్దేశం రిషబ్ శెట్టి గారి అద్భుతమైన నటనను మెచ్చుకోవడమే. ఒక నటుడిగా మరో నటుడి ప్రతిభను చూసి ఆశ్చర్యపోయాను. మన దేశంలోని ప్రతి సంస్కృతి, సాంప్రదాయం, నమ్మకాలను నేను ఎప్పుడూ గౌరవిస్తాను. నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా అని రణ్వీర్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.